తెలంగాణ భక్తి భావన సేవా సమితి ఆధ్వర్యంలో కొత్తపేట డాక్టర్స్ కాలనీలో లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద బ్రాహ్మణ పురోహితులకు ఆబ్దిక బ్రాహ్మణులకు తెలంగాణ కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో భక్తి భావన సేవా సమితి సభ్యులు వక్కలంక శ్రీనివాస్, బ్రాహ్మణ సేవా సమాఖ్య సభ్యులు బసవరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు। వక్కలంక శ్రీనివాస్ గారు మరి బ్రాహ్మణ సంక్షేమం కొరకు దాదాపు లాక్డౌన్ అయిన సందర్భంలో కొద్దిగైనా సరే వారు వ్యక్తిగతంగా మరి శ్రమ కోర్చి గత వారం రోజులుగా బీద పురోహితులు ఎవరి తెల్ల కార్డు లేదో వారందరికీ కూడా ఈరోజు గ్రాసరీ పంపడం జరుగుతుంది। దానిలో భాగంగానే ఈరోజు కూడా వారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు 40 మంది వేద పండితులకు, పురోహితులకు అపర కర్మలు లేని ఈ టైంలో మరి ఈరోజు గ్రాసరీ దాదాపు 5 కిలోల బియ్యము, మరి 1 కిలో పప్పు, 2 కిలోల గోధుమ పిండి, ఒక పచ్చడి, అదేవిధంగా పసుపు, కారము, నవధాన్యాలు కలిసి ఒక గిన్ని బ్యాగ్లో ఈరోజు ఇవ్వడం జరుగుతుంది। అదే నేపథ్యంలో మరి బసవరాజు శ్రీనివాస్ గారు ఈరోజు BSS7 ఆర్గనైజేషన్లో గత 20 రోజులుగా మరి ఆయా డాక్టర్లకు ఎక్కడైతే కోవిడ్ ఏర్పడ్డదో, కోవిడ్ ఉన్న ఆసుపత్రులలో మరి ఫేస్ మాస్కులు, అదేవిధంగా శానిటైజర్స్ కాకుండా రోజు నిత్యాన్నదానం దాదాపు 1500 మందికి తక్కువ కాకుండా రోజు భోజనాలు వడ్డించి చేసే కార్యక్రమం, అదేవిధంగా గ్రాసరీ చేసే కార్యక్రమం ఒక పేద బ్రాహ్మణులే కాకుండా ఎవరైనా సరే మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ కానీ, పోలీస్ ఆఫీసర్లకు కానీ, అదేవిధంగా నిత్య కూలీలకు కానీ, అసంఘటిత కార్మికులకు కానీ ఈరోజు 20 రోజులుగా 15 రోజులుగా బసవరాజు శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ ప్రాంతంలో కాంచం సీనియర్ సత్యనారాయణ గారు మరి మొన్ననే దాదాపు 250 మంది పైగా పేద వేదమూర్తుల బ్రాహ్మణులకు, అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులకు, మరి మున్సిపల్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు కూడా ఈరోజు మాస్కులే కాకుండా పండ్లు, కూరగాయలు, బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది। అదేవిధంగా ఈరోజు మరి అగర్వాల్ సమాజం చెప్పేసి నరేష్ గారు అధ్యక్షుడిగా, గోవింద్ అగర్వాల్ మరి వాళ్ళు కూడా ఈరోజు జంట నగరాల్లో కూకట్పల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్, BHL, అదేవిధంగా కంటోన్మెంటు, మల్కాజ్గిరి, బోడుప్పల్ ఈ ప్రాంతంలో అందరి సహకారంతో దాదాపు ఇప్పటి వరకు 3800 పైగా గ్రాసరీ కూడా వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది। నాకు ప్రతిరోజు ఇక్కడ పేద బ్రాహ్మణులకు, మధ్యతరగతి బ్రాహ్మణులకు అందరికీ కూడా ఉచితంగా మనం అందజేయడం జరుగుతుంది। బియ్యము, పప్పులు, పోపు సామాన్లతోటి సైతం వారు ప్రతి ఒక్కరూ కూడా అడిగే స్థాయి లేకుండా వాళ్ళకి మేము అందజేయడం జరుగుతుంది। ఇలాగే వాళ్ళు కొన్ని రాబోయే కాలంలో మాత్రం గడ్డు పరిస్థితి ఏర్పడే స్థాయి బ్రాహ్మణులకే వస్తుంది। ఎందుకంటే ఈరోజు కొంతమంది అడగలేని బ్రాహ్మణులు ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది। ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు। కొంతమంది చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, చిన్న టీవీ మెకానికల్ కానివ్వండి, మెడికల్ రిప్రజెంటేటివ్లు కానివ్వండి, చిన్న స్థాయి ఉద్యోగాలు చేసుకుంటూ ఈరోజు ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉన్నారు। చిన్న వెబ్ ఛానల్స్ కూడా కొన్ని ఉన్నాయి। ఇలాంటి ఛానల్స్లలో కూడా పని చేయలేని పరిస్థితి ఏర్పడింది। అందు గురించి వాళ్ళు ఉద్యోగస్తులుగా లేకుండా ఈరోజు బయట ఎక్కడైనా దొరుకుతుందా అనే ఎదురు చూసే స్థాయిలో ఈరోజు బ్రాహ్మణులు వచ్చారు। కాబట్టి